హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు లావణ్య. వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి నా వీడియోస్ చూస్తున్నందుకు. సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే నా వీడియోస్. ఈ వీడియో అయితే డే 2 ఇన్ లాస్ వేగాస్లో రెండో రోజు. పొద్దున్నే లేచారు పిల్లలు. లేచి ఇంకా వాళ్ళ డాడీని హంగ్రీ అని గోల పెట్టారు. అందుకని బ్రేక్ఫాస్ట్ తినడానికి డెన్నీస్కి అయితే వెళ్తున్నాము. ఈ డెన్నీస్ అయితే హోటల్ పక్కనే 3 నిమిషాలు నడిచేలాగా ఉంది. సో అందుకని డెన్నీస్కి వెళ్తున్నాం బ్రేక్ఫాస్ట్ తినడానికి. ఈ డెన్నీస్ లోపల రాగానే ఈ అమ్మాయి వచ్చి ఇక్కడ కూర్చోండి అని చెప్పింది. ఇంకా టాలెంట్ అంతా ఉపయోగిస్తున్నారు ఏం ఆర్డర్ చెప్పాలా అని. ఇష్టమో చెప్పు. ప్యాన్ కేక్స్ అది కావాలా? ఓకే. వాళ్ళు ఫుడ్ తేవట్లేదమ్మా, కొంచెం పెద్దగారు మన గోల్ భరించలేక తెస్తారు. సరేనా? ఓయ్ బేబీ. The French fries. Thank you. You're welcome. And then the rest will be out in a few more minutes, okay? Okay. Yeah, you're good enough. It's really good. Perfect, Annie. These pancakes are so good, mommy. Okay. That's Nana. Yay! ముంచుకొని నేను. Thank you. What do you want, Fanta? I can put Fanta in it. Right? Okay. You're welcome. You guys need anything else? I think that's it. Yeah. All right. మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. పిల్లలు అయితే ప్యాన్ కేక్స్ తింటున్నారు వాళ్ళకి ఇష్టమని. సో వాళ్ళే ఆర్డర్ చేసుకున్నారు వాళ్ళకి ఏం కావాలో. మేము కూడా చూసి మేము కూడా ఆమ్లెట్ ఇంకా వెజిటేబుల్స్ ఫ్రై చేసినవి అవి ఆర్డర్ చేసాము. అవే తింటున్నాము. సో ఇంకా ఫుల్గా తినేసిన తర్వాత బిల్ కట్టేసి ఇంకా వెళ్ళిపోతున్నాము మళ్ళీ హోటల్కి. ఈరోజైతే రోహన్ డే అంట. ఈరోజు రోహన్కి నచ్చినవి అన్నీ చేస్తాడు. సో ఇంకా హోటల్కి వెళ్ళి రెడీ అయ్యి మేమైతే స్విమ్మింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఈ హోటల్ బుక్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ వాటర్ పార్క్ ఉంది, ఇంకా పిల్లల యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నాయి. సో అందుకని ఈ హోటల్ బుక్ చేసుకున్నాం. ఇదంతా కూడా హోటల్ లోపలే, కెజినోలు అవన్నీ ఈ హోటల్ లోపలే ఉంటాయి. సో ఇంక మేమైతే రూమ్కి వెళ్తున్నాము. రూమ్కి వెళ్ళి ఇంకా పిల్లలకి స్విమ్ డ్రెస్లు వేసి తీసుకొని రావాలి. ఇంకా స్విమ్మింగ్ పూల్, వాటర్ పార్క్ అక్కడ ఆడుకోవడానికి రెడీ అయ్యారు పిల్లలు అయితే. ఇంకా వచ్చేసాము. ఇంకా స్విమ్మింగ్ చేయడానికి వెళ్తున్నారు పిల్లలు. ఎక్సైటెడ్గా ఉన్నాడు రోహన్ అయితే. ఈ హోటల్ అయితే ఎంత పెద్దగా ఉందంటే ఇందులో తిరగడానికి ఒక ఊరంత ఉంది. వెయిటిల్లి ఎటు వస్తున్నామో అర్థం కావట్లేదు, చాలా పెద్దగా ఉంది. వీళ్ళైతే హోటల్లో చెక్ ఇన్ చేసేటప్పుడే ఈ రిస్ట్ బ్యాండ్లు వేశారు. స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలంటే ఇది పెట్టుకొని వెళ్ళాలంట. ఎవరంటే వాళ్ళు రాకుండా హోటల్లో ఉండే వాళ్ళే వెళ్ళడానికి పెట్టారు. ఇదైతే ఇదే స్విమ్మింగ్ పూల్ ఇంకా వాటర్ పార్క్ ఏరియా. భలే వేసారు సోఫాలు కలర్ఫుల్గా కూర్చోడానికి. తర్వాత స్విమ్ చేసి వచ్చిన తర్వాత ఆడుకొని అలసిపోతే పడుకోవడానికి నీట్గా పెట్టారు. మాకైతే బాగా నచ్చింది ఈ హోటల్. పిల్లలు మేము బాగా ఎంజాయ్ చేసాము. Oh my God, mommy.
వాటర్ చూస్తే ఎవరైనా చిన్న పిల్లలు అయిపోతారు కదా, వాళ్ళ డాడీ కూడా పిల్లలతోటి కలిసి భలే ఆడుకున్నారు. గంటలు గంటలు ఆడుకున్నారు. ఇక్కడైతే అసలు ఎంత టైం స్పెండ్ చేసామో తెలియకుండా అయిపోయింది టైం అయితే. ఇంకా దాని తర్వాత మళ్ళీ స్విమ్మింగ్ పూల్కి వచ్చారు పార్క్లో ఆడుకొని. స్విమ్మింగ్ పూల్ ఆహనిక నిజంగా స్విమ్మింగ్ చేసినట్టు ఫీల్ అయింది. భయం వేసింది ఫస్ట్ పాప ఆహనికకి, తర్వాత బాగా ఎంజాయ్ చేసింది అలవాటైన తర్వాత. ఇంక ఈ నీళ్ళల్లో ఆడుకొని ఆకలేసింది. సో ఇంక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఇక్కడైతే బఫెట్ లంచ్ ఉంది. సో ఫుల్గా తినేసి ఇంకా మళ్ళీ హోటల్కి వెళ్ళిపోయాము తినేసి. ఇదైతే 6 మైల్స్ దూరంలో ఉంది హోటల్ నుంచి. సో ఇంక ఇక్కడికి వచ్చి పిల్లలైతే ప్లే ఏరియా ఉంది ఇందు లోపల, హోటల్ లోపలే. సో ఇంకా ప్లే ఏరియాలో ఆడుతున్నారు. ఇక్కడ ఎన్ని గేమ్స్ ఉన్నాయో, అసలు బోల్డ్ గేమ్స్ ఉన్నాయి. పిల్లలైతే కొన్ని రీఛార్జ్ చేసుకొని ఆడుకున్నారు. ఇంక ఎన్ని డబ్బులైనా అయిపోయేటట్టున్నాయి. ఇక్కడైతే చాలాసేపు ఆడుకున్నారు, చాలా గేమ్స్. అన్ని గేమ్స్ ఆడిన తర్వాత అయితే కొన్ని బొమ్మలు కూడా విన్ అయ్యారు. అన్ని గేమ్స్ ఆడి బొమ్మలు విన్ అయ్యారు. ఆహ్నికకు ప్రాణంగా ఉన్నాయి ఆ బొమ్మలు. ఎన్ని బొమ్మలు కొనిచ్చినారా అని ఆనందం. విన్ అయిన ఈ బొమ్మలు చూస్తే పండగ చేసుకున్నారు పిల్లలైతే. ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది టైము. ఈవినింగ్ మళ్ళీ బయటకు వెళ్తున్నాము. ఈరోజైతే వెనీషియన్ హోటల్కి వెళ్తున్నాము మళ్ళీ స్ట్రిప్లో తిరగడానికి. సో ఇంకా ఇప్పుడే రెడీ అయ్యి మళ్ళీ బయటకు వెళ్తున్నాము. నా వెనకాల ఉన్నదైతే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్, ఇంకా వాళ్ళ అబ్బాయి. మేము హోటల్లో మళ్ళీ కార్ పార్క్ చేసి నిన్నటి దగ్గరే మళ్ళీ బయటకు వచ్చాము సీజర్స్ ప్యాలెస్లో. సో ఇంక ఇప్పుడైతే వెనీషియన్ హోటల్కి వెళ్దామని వెళ్తున్నాము. మీరు కూడా చూసేయండి.
పాప మా రోహన్ డల్గా కూర్చొని ఉన్నాడు. మా రోహన్ కొనుక్కున్న బెలూన్ ఆహ్నిక కొట్టేసింది పాపము. పాపం ఇంకా చీరప్ అవ్వడానికి డాన్స్ వేస్తానని చెప్పి డాన్స్ వేస్తున్నాడు. రోహన్ భలే మంచి అబ్బాయి, అసలు బంగారం. పాపం చెల్లి తీసుకున్నా కూడా మళ్ళీ వాడే చీరప్ చేసుకొని డాన్స్ వేస్తున్నాడు. అన్న చెల్లెళ్ళు ఇద్దరు కొట్టుకుంటానే ఉంటారు, కానీ ఇద్దరు ఒకరు లేకుండా ఒకళ్ళు ఒక నిమిషం కూడా ఉండలేరు, అంతే కదా. మేమైతే ఇప్పుడు వెనీస్ హోటల్ లోపల ఉన్నాము. ఇక్కడైతే అన్ని షాప్స్ ఎక్కువ ఉంటాయి. మాకు ఫస్ట్ టైం చూసినప్పుడైతే భలే అనిపించింది. మేము ఇంతకు ముందు కూడా ఒకసారి లాస్ వేగాస్ వచ్చాము, ఇది రెండోసారి. మాకు ఫస్ట్ టైం చూసినప్పుడు బాగా నచ్చింది. ఇది అంతా వెనీస్ స్టైల్లో ఉంటుంది ఊరు. ఆ ఊరు కూడా అలాగే ఉండిద్దంట. ఊరు మధ్యలో లేకు, చుట్టూరు ఇల్లులు. సో అలాగా ఆ మోడల్లో కట్టారు ఈ హోటల్ అయితే. భలే బాగుండింది కదా చూడ్డానికైతే. ఎంతసేపు అయినా ఉండొచ్చు ఇక్కడ. చూస్తూ ఉంటే ఎంత తిరిగినా అయిపోవట్లేదు, కాళ్ళు నొప్పులు వస్తుంది. పిల్లలతో తిరిగి తిరిగి కాళ్ళు పోతున్నాయి, కానీ లాస్ వేగాస్ మాత్రం అయిపోవట్లేదు. ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇదే మాల్లో ఈ లవ్ అనే సింబల్ ఉంది. అందరు భలే ఫోటోలు దిగుతున్నారు ఇక్కడైతే. లైన్లో నుంచొని మరి దిగుతున్నారు. దాని దగ్గర దిగడానికే జనాలు వస్తున్నారు. భలే ఉంది కదా, వెనకాల నుంచి వాటర్ అలా పడతా ఉంది. లవ్ అని రాసి పెట్టున్నారు. మేము కూడా కొన్ని ఫోటోలు తీసుకొని ఇంకా మా ఓపిక అయితే అయిపోయింది పిల్లలతోటి. పిల్లలు కూడా అలసిపోయారు. మేమైతే ఇంకా హోటల్కి బయలుదేరాము. ఇంకా ఓపిక అయిపోయింది, ఇంక వెళ్ళి పడుకోవడమే. మీకైతే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఊర్లో అందరికి నిద్ర వచ్చినా వీళ్ళకి మాత్రం నిద్ర రాదు. ఇప్పుడు కూడా రోడ్ల మీద డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు. లాస్ వేగాస్ అంటేనే పగలంతా నిద్రపోయి నైట్ అంతా జనాలు బయట తిరుగుతూ ఉంటారు. ఇంతే అండి లాస్ వేగాస్లో రెండో రోజు. బాయ్ బాయ్, గుడ్ నైట్.